మరో 2 రోజుల్లో తన కెరీర్లో చివరి టెస్ట్ ఆడుతున్న ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ సంచలన ప్రకటన చేశాడు. వన్డేలకు కూడా వీడ్కోలు పలుకుతున్నట్టు ప్రకటించాడు. ఇదే సరైన సమయంగా భావిస్తున్నట్టు తెలిపాడు. అయితే ఫామ్, ఫిట్నెస్ తో ఉంటే 2025లో జరగబోతున్న ఛాంపియన్స్ ట్రోఫీకి అందుబాటులో ఉంటానని వివరించాడు. డేవిడ్ వార్నర్ పేర్కొంటూ, వన్డే క్రికెట్ నుంచి రిటైర్ అవుతున్నాను. భారత్ లో ప్రపంచ కప్ ని సాధించాం. అది ఎంతో గొప్ప విషయం. వన్డేలకు కూడా వీడ్కోలు పలకడం సరైన నిర్ణయంగా భావిస్తున్నాను. ఈ నిర్ణయంతో ప్రపంచ వ్యాప్తంగా లీగ్ మ్యాచెస్ ఆడేందుకు వీలుంటుంది. అలాగే జట్టులో మరికొందరికి అవకాశం లభించి జట్టు మరింత ముందుకు వెళ్తుంది. 2025లో ఛాంపియన్స్ ట్రోఫీ ఉంది. అయితే ఈ 2 ఏళ్లలో ఫామ్ తో పరుగులు సాధిస్తూ ఉంటే జట్టుకి నేను అవసరమని భావిస్తే ఖచ్చితంగా అందుబాటులో ఉంటాను. నా నిర్ణయం స్వేచ్ఛగానే తీసుకున్నాను. భారత్ లో విజేతగా నిలబడ్డం ఓ అద్భుతం. ప్రపంచ కప్ లో వరుసగా మేము తొలి 2 మ్యాచ్లు ఓడిపోయాం. అప్పుడు ఒకరికొకరు అండగా నిలుస్తూ విజయాలు సాధించామని డేవిడ్ వార్నర్ తెలిపాడు. ఇక ఆస్ట్రేలియా తరపున వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన 6వ బ్యాటర్ డేవిడ్ వార్నర్ 161 మ్యాచ్ల్లో 45 సగటుతో 6,932 పరుగులు చేశాడు. అలాగే అత్యధిక వన్డే సెంచరీలు సాధించిన 2వ ఆస్ట్రేలియా ప్లేయర్ గా కూడా డేవిడ్ వార్నర్ నిలిచాడు. వన్డేలో రికీ పాంటింగ్ 29 సెంచరీలు సాధించగా డేవిడ్ వార్నర్ 22 శతకాలు సాధించాడు. మరోవైపు జనవరి 3న సిడ్నీ వేదికగా డేవిడ్ వార్నర్ ఆఖరి టెస్ట్ మ్యాచ్ ఆడబోతున్నాడు. కాగా వన్డేలు, టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన డేవిడ్ వార్నర్ T20లో కొనసాగబోతున్నాడు. అలాగే ఇతర ఫ్రాంచైజీ లీగుల్లో కూడా పాల్గొనబోతున్నాడు.